హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ రైడర్ పరమేష్. అతిరపల్లి వాటర్ ఫాల్స్ నుంచి 33 కిలోమీటర్స్ ఉంది. ఇంకా మనం ఆల్మోస్ట్ అన్నీ రెడీ అయిపోయినాము. ప్యానియర్స్ బ్యాగ్స్ అన్నీ రెడీ, మొత్తం లగేజ్ అన్నీ చదువుకున్నా, స్నానం కూడా చేసి ఇప్పుడే వచ్చిన. ఈ రూమ్ వచ్చేసి మనం నైట్ 700కి తీసుకున్నాము. ఇంకా ఏడా రూమ్స్ అవైలబుల్ లేవు, అందు గురించి ఇంకా ఈయనే 700కి తీసుకున్నా. ఈ నుంచి అయితే అతిరపల్లి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళేసేద్దాం. ఇదే మన రూమ్ వచ్చేసి చూడండి. ఇది డబల్ బెడ్. సింగిల్ బెడ్ అయితేనేమో తక్కువకి ఇస్తారంట, ఒక 500 అట్లా. ఇది డబల్ బెడ్ కాబట్టి 800 అంట. సింగిల్ బెడ్ అయితే ఈ ఏరియాలో మొత్తం అడిగినా కానీ ఏడలేవు, డబల్ బెడ్వే ఉన్నాయి, అందు గురించే డబల్ బెడ్వే తీసుకున్నా. ఇది మన రూమ్ వచ్చేసి బయట ఇక్కడ. ఇది మొత్తము మన బైక్ అక్కడ పార్కింగ్ చేసిన చూడండి, అక్కడ ఉంది. ఇది లోపలికి మన రూమ్. బాత్రూమ్ కూడా చూపిస్తాయి చూడండి. ఇది బాత్రూమ్ వచ్చేసి స్నానం చేసిన ఫ్రెష్గా మంచిగా నీట్గా. ఈ పాయింట్ వేసుకొని ఎన్ని రోజులు అవుతుంది తెలుసా? ఇప్పటికి 3 days అవుతుంది ఇప్పటికి. ఇంకా దానికి బైక్ పైన పోతున్నాం కాబట్టి దానికి ఏం మరకలు పడతలేవని ఇంకా మళ్ళీ ఉతుక్కున్నాడు ఎందుకు, మొత్తం పచ్చిగా అయిపోతాయి బట్టలు అని 3 days నుంచి ఇదే పాయింట్ వేసుకుంటున్నా. ఎట్లుంది కామెంట్ చేయండి. ఇక్కడ సైడ్ వెళ్ళాలి, రైట్ సైడ్. అతిరపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే రైట్ సైడ్ వెళ్ళాలి. హెల్మెట్లు అయితే ఇట్లా చెమటలు కారేస్తున్నాయి, మొత్తం ఇట్లా చుక్కకు దుంగుతున్నాయి. అంటే ఎండ కొడుతుంది కొంచెం బాగా, హెల్మెట్లో మొత్తం ఇట్లా నీళ్ళలాగా కారుతుంది చెమట. అబ్బా ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది, ఎందుకంటే బైక్ తోలుతున్నాం కదా. ఒక్క దగ్గర ఆగితే ఎండకు మొత్తం ఇట్లా కారినట్టు అవుతుంది, మొత్తం నీళ్ళలాగా అట్లా నెత్తి నుంచి వస్తుంది మొత్తం చెమట. గమనిస్తే ప్రతి ఒక్క ఇంటి దగ్గర చెట్లు మాత్రం కన్ఫామ్గా ఉన్నాయి. ఇగో చూడండి, కొబ్బరి చెట్లు ప్రతి ఒక్క ఇంటి దగ్గర మొత్తం కొబ్బరి చెట్లు, అరటి చెట్లు అన్నీ అవే చూడండి. ఇగో ఎంత గార్డెన్ పెట్టుకున్నారు, ఒక తోటలాగా పెట్టుకున్నారు వాళ్ళ ఇంటికాన్నే. చాలా బాగా పెట్టుకున్నారు, సూపర్ ఉన్నాయి అన్నీ. వాటర్ వెళ్తున్నాయి చూడండి మన పక్కల నుంచి. ఏం వాటర్ అవి ఏందో మరి, ప్రశాంతంగా ఉంది. ఎండ ఇక్కడ వచ్చినాక, ఊటీ నుంచి ఇక్కడ వచ్చిన తర్వాత ఎండకు బాగా ఉబ్బరిస్తుంది మొత్తం. చెమటలు అయితే ఇట్లా దుంగుతున్నాయి మొత్తం, చాలా అంటే చాలా దుంగుతున్నాయి. బాబా ఎంత క్రేజీగా ఉన్నాయి. రోడ్లు చాలా బాగున్నాయి ఇక్కడ సైడ్. ఇండ్లు చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి. ఇగో బాబా ఎంత క్రేజీగా ఉంది చూడండి. ప్రతి ఒక్క ఇంటి దగ్గర ప్రతి ఒక్క వెరైటీ చెట్లు, అన్ని వెరైటీ చెట్లు పెట్టుకున్నారు. రోడ్లు చూడండి ఎంత ప్రశాంతంగా మంచిగా ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ ఏమైనా పండ్లు తీసుకోవాలి, చూద్దాం ఏమైనా ఎట్లుంటాయి పండ్లు. అరటి పండ్లు చాలా పెద్దగా ఉన్నాయి, అవి చూద్దాం ఎట్లుంటాయి, టేస్ట్ ఎట్లుంటాయో చూద్దాం ఒకసారి. ఈరోజు అతిరపల్లి చూసుకొని ఇంకా మున్నారు అక్కడ సైడ్ వెళ్ళిపోదాము. అక్కడ మంచి లొకేషన్లు ఉంటే అక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం మంచిగా. నేను కొచ్చి పోదాం అనుకున్నా, కొచ్చి ఇంకా అంతా నాకేం అనిపించలే. అక్కడ మొత్తము అంతా గ్రీనరీ ప్లేస్లు అంతా నాకు అంతేం అనిపించలేదు. ఇప్పుడైతే ఇంకా మొన్న ఇది చూసుకొని అతిరపల్లి చూసుకొని ఇన్లేనా లేకపోతే ఏంది, చాలా డిఫరెంట్గా చాలా క్లాసిక్గా. ఈ డౌన్ చూడండి మొత్తం ఎట్లుందో, ఎక్కడ తీసుకెళ్తుందో రూట్ మ్యాప్, కానీ మంచి విలేజ్ నుంచే తీసుకెళ్తుంది. బాబా ఏంది అది, ఇన్లేనా? అది అంత అందంగా మంచిగా ఎట్లా కట్టుకుంటారు అయ్యా మీరు, ఎక్కడి నుంచి వస్తాయి మీకు పైసలు? ఇక్కడ ఏం చేస్తారంటే చాలా బిజినెస్లు అలాంటివి చేస్తారు, చాలా మటుకు. ఇలాంటి కొబ్బరి చెట్లు, కొబ్బరి తోటలు, పోకల చెట్లు, ఇదేందో డిఫరెంట్గా కట్టెలు ఉన్నాయి చూడండి. ఈ ఏం కట్టెలు అది? ఎర్రచందనమా ఏందో నాకు అర్థమవుతలేదు. సేమ్ అట్లనే ఉంది, ఎర్రచందనం లాగానే ఉంది. చాలా పెద్ద గార్డెన్లలో మంచిగా చెట్లు, కొబ్బరి తోటలు, ఇంకా అరటి తోటలు అలాంటివి పెట్టుకొని మంచి బిజినెస్లు చేస్తారు వీళ్ళు. మనమేమో ఇంకా కూలికి ఇంకా అక్కడ ఇక్కడ వెళ్తాం, కానీ వీళ్ళన్నీ అట్లా పెట్టుకొని మంచిగా రిచ్గా ఉంటారు క్యాండిడేట్స్ అందరూ. చూడండి ఎటు చూసిన ఇండ్లు ఏంది ఇట్లా ఇంత అందంగా ఎట్లా కట్టుకున్నారు అయినా ఇండ్లు. చాలా అంటే చాలా రెండు కళ్ళు జాలతలేవు, రెండు కళ్ళు జాలతలేవు, అంత బాగున్నాయి తెలుసా. ప్రతి ఒక్క దగ్గర ప్రతి ఒక్క దగ్గర చాలా అంటే చాలా డిఫరెంట్గా చాలా బాగున్నాయి తెలుసా ఇండ్లు.
ఇదేంది కాలువల చిన్న మోరిలాగా ఉంటుంది కదా, ఆ మోరిలో నుంచి నీళ్ళు చాలా బాగా వస్తున్నాయి. మొత్తం రైట్కి వెళ్ళాలి మనం ఇప్పుడు. ఇప్పటిదాకా మొత్తము విలేజ్లో నుంచి తోలుకొచ్చింది, ఇప్పుడు కొంచెం హైవే లాగా ఉంది లైట్గా. ఆహా, ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ ఇంట్లో మెటీరియల్స్ ఇక్కడ సైడే దొరికేటట్టున్నాయి. మన సైడు అంటే ఇలాంటివి ఎక్కువ కట్టారు కదా, ఇట్లాంటి తేరేమో నాకు తెలిసి. ఇప్పుడైతే మనం ఫారెస్టా లేకపోతే ఏంది, ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్నట్టున్నాము. మొత్తం ఫారెస్ట్ ఉంది. ఏం కట్టెలో కానీ ఇవి ఎర్రచందనమా మరి ఏందో కానీ ఇట్లాంటివి చాలా దగ్గర ఉన్నాయి. ప్రతి దగ్గర ఇగో మొత్తం ఏడ చూసినా ఇవే ఉన్నాయి. ఇందు గురించే ఇంత మంచి మంచి ఇండ్లు, ఇంత మంచిగా అది ఎర్రచందనమే ఉండొచ్చు నాకు తెలిసి. ఆ కట్టెలు నాకు అంత ఐడియా లేదు. సేమ్ నేను ఒకసారి ఫోన్లో చూసినా ఎర్రచందనం లాగానే ఉంది, మరి అదేనేమో. ఏంది స్వామి ఇది? రోడ్డు చూడండి ఎంత బాగుంది, రోడ్ బాగుంది, పక్కల చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. చాలా అంటే చాలా బాగున్నాయి. ఎటు చూసినా మొత్తం చెట్లే. ఎక్సలెంట్ వ్యూ, అసలుకి మామూలుగా లేదు. లొకేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఎటు చూసినా ఇట్లా మంచిగా డౌన్ అప్ ఉంది. చాలా బాగుంది. మంచి మంచి వ్యూలు మీకు అందరికీ చూపిస్తున్నా. చాలా మంచి మంచి వ్యూస్. ఇగో వాటర్ ఫాల్స్ చూడండి, ఇక్కడ ఎంత బాగా వస్తున్నాయో, చాలా బాగా వస్తున్నాయి. బొబ్బా ఎంత క్రేజీ వస్తున్నాయి చూడండి. ఆడ కూడా ఇంత మంచిగా వస్తే బాగుంటుండే, ఆడ ఫుల్ వస్తే బాగుంటుండే. నిజంగా చాలా బాగుంటుండే. మీకు ఇంత మంచి మంచి లొకేషన్లు చూపిస్తున్నా, ఎందుకు సపోర్ట్ చేస్తలేరు నాకు? ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి. చాలా మంచి మంచి లొకేషన్లు చూపెడుతున్నా. ఒక్కొక్క రోజు ఒక డిఫరెంట్ లొకేషన్ చూపిస్తా, మీరు అస్సలు మిస్ అవ్వకుండా వీడియోలు చూడండి. దానికి ఎంత ప్రశాంతంగా ఉందో ఆవుకు. మొత్తము ఎటు చూసినా గడ్డే, దానికి ఏడ చూసినా మేసా అవి కొంచెం. ఇదేంది ఫామ్ ఆయిల్ చెట్లు ఉన్నట్టున్నాయి ఇవి. ఫామ్ ఆయిలేనా? ఫామ్ ఆయిల్ అట్లనే ఉన్నాయి. కొబ్బరి చెట్ల లాగా అయితే లేవు, ఫామ్ ఆయిల్ చెట్లు అవి నాకు తెలిసి. దాని మీద నుంచి మొత్తం నీళ్ళు వస్తున్నాయి చూడండి. దాంట్లో పైనుంచి ఆ గుట్ట పైనుంచి మొత్తము ఈ ఏరియా మొత్తం నీళ్ళు వచ్చే మొత్తం ఇట్లా పచ్చగా అయినట్టుంది. మొత్తం ఆ గుట్ట పై నుంచి వస్తున్నట్టు, నా కొండపై నుంచి మొత్తం వాటర్ కిందికి వస్తున్నాయి మొత్తము. టోకన్ ఉంది ఐడియా, ఎట్లా టికెట్ ఇస్తున్నట్టారు నాకు తెలిసి. నన్ను బైక్కి అయితే ఏం అడగలేదు, మరి కార్లనైతే ఆపారు. మొత్తము గవర్నమెంట్దే ఉన్నట్టుంది. మొత్తం చాలా పెద్దగా ఉంది. మేము అక్కడ నుంచి ఒక దగ్గర నేను ఎన్ని కిలోమీటర్లు వచ్చినా, 5 కిలోమీటర్స్ వచ్చినా, ఇది మొత్తం ఫామ్ ఆయిల్ తోటనే ఉంది. మొత్తం ఆల్మోస్ట్ అంతా ఉండొచ్చా దగ్గర. ఆటో సైడ్ ఇస్తలేనట్టు మనకి. నాకు తెలిసి ఉండొచ్చు ఒక 1000 ఎకరాలు ఉందో, ఇంకెక్కువనే ఉందో. 1000 ఉంటుందా? 1000 కంటే ఇంకెక్కువ ఉండొచ్చు నాకు తెలిసి, అంత పెద్దగా ఉంది. అక్కడ సైడ్ నుంచి, ఆడ కింద నుంచి ఒక్కటి సైడ్ నుంచి వాటర్ వెళ్తున్నాయి. చాలా పెద్ద కాలువ ఉన్నట్టుంది అది, అక్కడ నుంచి వాటర్ వెళ్తున్నాయి. ఇంకా మనమైతే టిఫిన్ చేయలేదు, చాలా ఆకలేస్తుంది. నిన్న నైట్ కూడా తినలేదు. నిన్న ఎన్ని గంటలకు? 4 o'clock తిన్నాము నిన్న. ఈరోజు ఇంకా తినలేదు. ఇంకా మా అమ్మకి చూపిస్తున్నా, 3 రోజులకే బక్క అయిపోయినాయి చూడండి ఎట్లా అయినానో తినక అది అని. అంటే అది నీ కర్మరా, పైసలు పెట్టుకొని కూడా తింటలేవు అది అని మా మమ్మీ వాళ్ళు. ఇది 1000 ఎకరాలు కాదు, నాకు తెలిసి 1,00,000 ఎకరాలు ఉంటుందేమో, అంత పెద్దగా ఉంది. అటు సైడ్ అయితే మన సైడ్ లాగా ఏడ టిఫిన్ దోశ, కేరళ సైడు నాకు తెలిసి ఎక్కువ ఎన్నో ఒక తాను ఉంటాయేమో కానీ నాకు తెలిసి హైవేలా అలాంటి రోడ్లలో ఉంటాయేమో కానీ ఇట్లా లోపలికి ఇట్లా పల్లెటూర్ల ఏరియాలో అయితే టిఫిన్లు అయితే దొరకవు నాకు తెలిసి. ఎన్నో ఒక దార, లేకపోతే స్నాక్స్. మన సైడ్ కూడా ఇలాంటి ఒక డిఫరెంట్ ఇండ్లు చూసి, వీడియోలు చూసి, కొన్ని నా వీడియోలలో అయినా మీరు ఫోటోలలో అయినా ఎందులో అయినా చూసి ఇట్లాంటి ఇండ్లు కట్టుకుంటే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు ఇంకా అదే మన సైడ్ ఉన్న ఇండ్లే కాకుండా ఇలాంటి ఒక డిఫరెంట్ ఇల్లు ఉంటే మన సైడు ప్రతి ఒక్కరు నీ ఇంటికే చూస్తారు. డాడీ ఉన్నప్పుడు ప్రతి ఒక్క గుడి ఏడ కనిపించిన
చిన్న రాయికి లేకపోతే ఏ దేవుడు కనిపించని, మెసేజ్ కనిపించని, క్రిస్టియన్స్ యేసు క్రిస్టియన్ది అది చర్చి కనిపించని, మన దేవుళ్ళు ఏ దేవుడు కనిపించని ప్రతి ఒక్క దేవునికి మొక్కుతుండే. ఫాల్స్కి అయితే వచ్చేసినాం ఫైనల్గా. ఈ నుంచి కనిపించింది నాకు, అప్పుడు వీడియో ఆన్ చేయలేదు, ఇప్పుడు కనిపిస్తుందేమో చూద్దాము. వచ్చేసినాం దగ్గరికి. పార్కింగ్ ఏట్ సైడ్ మీనా ఉన్నాయి బైకులు, నేను చూడకుండా అక్కడ ముందుకు వెళ్ళిపోయినా. పార్కింగ్ అక్కడ మీనుకుంది, చాలా పెద్దగా ఉంది 5 రోడ్డు. ఎట్లా ఉంది చూడండి, మొత్తం రాళ్ళు రాళ్ళు. అడ్వెంచర్ ఇదే అవుతుంది కదా మొత్తం. ఎట్లా ఉంది చూడండి రాళ్ళు. ఇవి ఎందుకు ఇట్లా కట్టించారు మొత్తం. అమ్మో, అక్కడ ముందుకు ఎడదామేనా. ఇక్కడ పెట్టేసేద్దాం. ఓకే డన్, పట్టేస్తుంది ఇదైతే. ఇప్పుడు ఇది వేసి ఇంకా లాక్ వేసినామంటే ఇంకా మనకు హెల్మెట్ వేరే దగ్గర ఏడ పెట్టుకొని ఏడ షాప్లో పెట్టినా ఇబ్బంది అవుతుందని ఇంట్లోనే పెట్టేసిన. హెల్మెట్ అయిపోయింది. ట్యాంక్ బ్యాగ్ అయితే లోపల పెట్టేసిన. ఇంట్లో మంచిగా 2 అందులోనేమో హెల్మెట్ పెట్టినా, ఇంట్లోనేమో ఈ ట్యాంక్ బ్యాగ్ పెట్టుకున్నా. బండి అయితే ఇక్కడ పార్కింగ్ చేసిన. ఇంకా పార్కింగ్ చేసి ఈ నుంచి అయితే లోపలికి ఎంట్రన్స్ అక్కడ కిందికి వెళ్ళి తీసుకోవాలంట. టికెట్ ఎంత ఉంటుందో చూద్దాం. ఇంకా ఈ నుంచి అయితే వెళ్ళిపోదాము. ఎంట్రన్స్ వచ్చేసి ఇది మొత్తం చూడండి. ఇవి అవి అంటారు కదా, ఇది బొంగు కట్టెలు, దాంట్లతోటే చేసారేమో అనుకున్నా, కానీ ఇక్కడ దగ్గరికి వచ్చినాక చూస్తే ఇవి మొత్తం కట్టిరు, సిమెంట్ తోటి కట్టారు, సీకులు పెట్టి మొత్తం కట్టారు. మొత్తం చూడండి, ఎటు చూసినా మొత్తం ఫారెస్ట్. చాలా బాగుంది. ఆడొకటి మాస్క్ తీసుకున్నా, 10 రూపాయలు పెట్టి మాస్క్ తీసుకున్నా. ఇది ఏంది, దీనిపైనుంచి ఏమన్నా ట్రైన్ పోతుందా ఏందో, కానీ ట్రైన్ సేమ్ అట్లనే ఉంది, ట్రైన్ వెళ్ళే దాని లెక్కనే. మొత్తం ఇట్లా నడుచుకుంటూ ఎంత దూరం వెళ్ళాలనేమో నాకైతే తెలియదు, ఎన్ని కిలోమీటర్స్ ఉందో కిందికి. ఈ సైడ్లకు మొత్తం ఇట్లా కూర్చోనికి, దమ్ము వస్తే ఇట్లా కూర్చోనికి ఇట్లా పెట్టిరు. మొత్తము చెట్ల కాడనే ఇట్లా కట్టిరు, మొత్తం అరుగుల్లాగా కట్టిరు మొత్తం. అత్తిరపల్లి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసినాము. చూడండి ఎట్లా పోతున్నాయి మొత్తం వాటరు. వ్యూ పాయింట్ ఏమో అక్కడ సైడ్ ఉంది, ఆడ పబ్లిక్ ఉన్నారు చూడండి, ఆడ ఉంది. మనం ఇక్కడ సింగిల్ ఇక్కడ సైడ్ వచ్చినాము. చాలా అంటే చాలా బాగుపోతున్నాయి వాటర్ చూడండి. మనం ఇప్పుడు అక్కడి నుంచే వచ్చినాము, ఆ పైనుంచి మొత్తము వాటర్ రానికే ఫుడ్ మొత్తం ఉంది అక్కడ, స్నాక్స్ అలాంటివి ఉన్నాయి. ఇంకా ఇప్పుడైతే అక్కడ కిందికి అయితే వెళ్దాము. బాబా చాలా క్రేజీగా ఉంది, ప్రశాంతంగా ఉంది. స్నానాలు కూడా చేస్తారు కొంతమంది చూడండి. అక్కడ సైడు వెళ్ళకుండా ఆడ మధ్యలో ఇట్లా పించింగ్ లాగా అట్లా వేసినట్టారు మొత్తం. అక్కడ వాటర్ ఎక్కువ వస్తున్నాయి కదా, అందుగురించే పించింగ్ లాగా వేసినట్టారు. అక్కడ చూడండి ఆ స్టిక్కులు నాటారు చూడండి మొత్తం. ఆ రెడ్ క్లాత్ లాగా కనిపిస్తుంది అక్కడ సైడ్ చూడండి, అది మొత్తం వెళ్ళకుండా పించింగ్ లాగా వేసినట్టు. ఎందుకో చెమటలు చాలా అంటే చాలా వస్తున్నాయి. అత్తిరపల్లి వ్యూ పాయింట్కి వెళ్ళాలంటే ఇట్లా కిందికి నడుచుకుంటూ వెళ్ళాలి. మొత్తం పబ్లిక్ వెళ్తున్నారు చూడండి ఒకసారి. ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉంది, అందులో మాట్లాడితే మొత్తం మంచిగా వస్తలేదు వాయిస్. ఫైనల్ గా అత్తిరపల్లి వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. నేను రియల్ గా అయితే ఎప్పుడు చూడలే, ఫోన్ లా యూట్యూబ్ లా అందులో చూసిందే గానీ రియల్ గా చాలా అంటే చాలా మంచిగా ఉంది మామ. ఇట్లా మొత్తం వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చి పబ్లిక్ ఫోటోలు వీడియోలు తీసుకుంటారు. ఆ పైనుంచి వచ్చే వాటర్ మన పైన పడుతుంటే ఒళ్ళంతా పులకరించి చాలా అంటే చాలా మంచిగా ఉంది. ఇప్పుడైతే ఈ నుంచి వెళ్తున్నా, అత్తిరపల్లి వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి అయితే వెళ్తున్నా. ఆ ముందు 5 కిలోమీటర్స్ ఏమి ఉంటుందంట, ఆడ బాగుంటుందంట వాటర్ ఫాల్స్. ఇంకా కొంచెం అది ఫ్లో ఇట్లా వెళ్ళిపోతుంటుందంట. ఇవేమో పైనుంచి పడుతుంటాయి కదా, ఫ్లో ఇట్లా వెళ్ళిపోతుంటాయంట. మనం ఇట్లా పై నుంచి నడుచుకుంటే ఇప్పుడు కిందికి వచ్చినాం, ఇప్పుడు మళ్ళీ పైనకి ఎక్కాలి. ఎందుకేమో నాకైతే ఫుల్ అంటే ఫుల్ చెమటలు కడుతున్నాయి, మామూలుగా వస్తలేదు. ఇది వేసుకున్నందుక మరి ఎందుకేమో కానీ ఫుల్ చెమటలు వస్తున్నాయి. అబ్బా
ఇక్కడ సైడ్ వాళ్ళు ఇది ఎక్కడికే టాస్క్ పడతారు, మొత్తం దమ్ము 10 తవాల కూర్చుంటారు. ఇక్కడ జర లో క్లాస్ లాకున్నా కానీ ప్రతి ఒక్కరు రిచ్ పర్సన్స్ వాళ్ళ దగ్గర అయితే సెంటు వాసన ఇట్లా గుమాయిస్తుంది. ప్రతి ఒక్కరు మంచి స్టైలిష్ బట్టలు. అబ్బా చెమటలు బీభత్సంగా కడుతున్నాయి. మనం వెళ్ళే దారిలో తిరుపల్లి దారికి ఇక్కడ కిందికి వెళ్ళే దారిలో ఇట్లా కూర్చొనికి కూడా ఉంటుంది మంచిగా. చెమటలు ఇలా అట్లా కాడుతున్నాయి, అంత ఘోరం కాడుతున్నాయి, మామూలుగా కాడతలేవు చెమటలు మాత్రం. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసిన చెమటలు అయితే బీభత్సంగా ఆడుతున్నాయి, మొత్తం అంగి మొత్తం తడిచిపోయింది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, అందు గురించే గోప్రోలో తీస్తున్నా. ఎట్లా వస్తుందో తెలుస్తలే కానీ ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయింది. చాలా చెమటలు వచ్చినాయి చూడండి. ఆ నుంచి ఇక్కడ తీయడం చాలా పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు. చూడండి ఈ నుంచి ఎట్లా తీయాలో నాకే అర్థమవుతలేదు, చూద్దాం. అమ్మో జరుగుతలేదుగా బండి, లేస్తూనే లేదు మొత్తం. స్టాండ్ వేసి జరుపుతున్నా, ఒకవేళ పడితే కానీ స్టాండ్ మీద పడతాయి. అమ్మ వచ్చినట్టే ఇంకా ఆడంగా పడి ఆ గడ్డకించి పడిపోదాం. అమ్మయ్య వచ్చింది. ఇంకా ఇట్లా పడి ఎక్కించుకొని అడ్వెంచర్ ఎట్లా చూడండి. చాలా బాగుంది, మొత్తం రాళ్ళు చూడండి. ఈ ఫారెస్ట్లు ఇవన్నీ ఏడో చూసిన లవర్స్ మీటప్పే ఉంది మొత్తం కదా. ఏడో చూసినా వాళ్ళే ఉంటారు మంచిగా. ఇది చూడనికని వస్తారు, మంచిగా ఆడ మాట్లాడుకుంటూ ముచ్చట పెట్టుకుంటూ ఉంటారు. అబ్బబ్బా క్రేజీ వాటర్ ఫాల్స్ ఇక్కడ మాత్రం చాలా బాగా వెళ్తున్నాయి చూడండి, చాలా అంటే చాలా బాగా వెళ్తున్నాయి. అక్కడికి సెక్యూరిటీస్ చాలా ఉంటాయి ఫారెస్ట్లో ఆడాడ. అంటే మన అవుతుంది కొన్ని ప్రాబ్లమ్స్ అవుతుంది అది అని సెక్యూరిటీని పెట్టినట్టారు. ఇప్పుడు చాలామంది లేడీస్ బాయ్స్ వస్తుంటారు కదా, చాలామంది ఏమైనా అట్లనే జర చిల్లర లెక్కలు చేస్తారు కదా, అందు గురించే కొంచెం ఆడాడ పెట్టిరు సెక్యూరిటీ వాళ్ళని. బాగుంది ఇది పద్ధతి. ఇక ఏడో చూసినా వాళ్ళే ఉంటారు చూడండి. ఇక్కడ నేను ఏ నుంచి అత్తిరపల్లి వాటర్ ఫాల్ కాడ నుంచి ఈడు వరకు చాలామంది కనిపించారు ఇట్లాంటి సెక్యూరిటీలు. అక్కడ పెట్టాలేమో బైకులు, అక్కడ సైడ్ పైనకి పెట్టాలి ఈ బండ్లు. వాటర్ ఫాల్స్ మళ్ళీ ఈ నుంచే నీకు ఎంత దూరం ఉందో కానీ ఇక్కడ పైన కెట్టమంటారు వాళ్ళు పోలీసులు. అయితే వాళ్ళు చెప్పిన మాట వినాలి మనం కూడా. ఎంట్రన్స్ ఇదే ఉన్నట్టుంది వీడికి. అత్తిరపల్లి వాటర్ ఫాల్ తయారుకు వచ్చిన వాళ్ళు ఇది మిస్ అవ్వకండి. పిల్లలకు ఆడుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. పార్కు చాలా బాగుంటుంది, మస్తు. నేను ఇప్పటిదాకా ఏం చేసిన అంటే ఆడ అత్తిరపల్లి కాడ నేను టికెట్ తీసుకోలేదు. నేను టికెట్ ఈడ తీసుకోరా అని సాప్సిగా అట్లనే వెళ్ళిపోయినా. టికెట్ వాళ్ళు కూడా అడగలేదు. ఆడ అత్తిరపల్లి కాడ ఉన్న టికెట్ ఈడ చూపించాలంట మళ్ళీ తెచ్చి. అయ్యో నేను టికెటే తీసుకోలేదు, ఏ నుంచి చూపెట్టాలి అది అని అనుకుంటున్నా. అత్తిరపల్లిది కూడా నేను ఫ్రీగానే వెళ్ళిన నిజంగా. అత్తిరపల్లి కాడనేమో వాటర్ ఫాల్స్ పైనుంచి పడతాయి, ఇదేమో ఫ్లో అవుతుంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయి, అస్సలకి మిస్ అవ్వకండి. అత్తిరపల్లి వచ్చిన వాళ్ళు మాత్రం ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఒక పార్క్ లాగా, ఒక గార్డెన్ లాగా ముందు నుంచి వాటర్ ఫాల్స్ వెళ్తుంటాయి, చాలా బాగుంటది. అత్తిరపల్లి వాటర్ ఫాల్స్ చూసిన తర్వాత మనం ముందుకు రావాలి. ముందుకు స్ట్రేట్గా ఒక 5 కిలోమీటర్స్ వస్తే ఈడ మళ్ళీ ఇంకోటి ఫ్లో అయ్యేది, అదేమో ఇట్లా పైనుంచి పడతాయి. ఈడనేమో ఫ్లో అయ్యేది ఉంటుంది. పోలీసు వాళ్ళు కూడా ఉంటారు ఈడ. ఆడ అర్థమైపోతుంది ఇదే అది వాటర్ ఫాల్స్. ఆడ కార్లు అన్నీ పార్కింగ్ చేసిరు, మనం బైకులు కూడా ఈడ పార్కింగ్ చేసినాము. ఇది నుంచి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడ పోతేనేమో సేమ్ స్టేట్ వెళ్ళిపోతేనేమో సేమ్ మున్నార్లో ఎట్లుంటుందో అదే టైప్ ఉంటుందంట. ఇంకా మనం అక్కడెందుకు, మనము మున్నార్ మళ్ళీ మనం వెనకకి వెళ్ళాలి, ఇక్కడ సైడ్ వెళ్ళాలి. ఇంకా అక్కడనే వెళ్ళిపోదాం. ఓకేనా, డన్. అత్తిరపల్లి వాటర్ ఫాల్స్ చూసుకొని అత్తిరపల్లి వెళ్ళే దారిలోనే ఫుడ్ తిన్నా, చాలా అంటే చాలా బాగుంది.
అది ఫుడ్ కాదు, అమృతం. అంత బాగుంది, చాలా బాగుంది. అయితే ఈ హోటల్లో ఫుడ్ తిన్నా, అది ఫుడ్ కాదు అమృతం, అంత మంచిగా ఉంది. చాలా అంటే చాలా మంచిగా ఉన్నది. ఆ బియ్యం ఒకటే జర దొడ్డుగా ఉంది, ఏదో డిఫరెంట్గా ఉన్నది ఆ బియ్యం ఒకటే. నాకు రెండు బాగా నచ్చినాయి. అత్తిరాపల్లి నచ్చింది, దాని ముందు 5 కిలోమీటర్స్ ముందు ఇంకో వాటర్ ఫాల్స్, ఫ్లో వాటర్ ఫాల్స్ ఉంటాయి కదా, అది కూడా రెండు బాగా నచ్చినాయి. వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగున్నాయి. ఆహా, గాలి మాత్రం ప్రశాంతంగా వస్తుంది. ఈ నుంచి మున్నారు 113 కిలోమీటర్స్ ఏముంది. ఈ నుంచి అయితే వెళ్ళిపోదాం. ఇంకా కోతులు చూడండి, కోతులు, చిన్న కోతులు, చిన్ని కోతులు కరవగలరే నన్ను. ఇంత మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు వాటర్ ఫాల్స్ ఎట్లా ఫ్లో అవుతున్నాయి పైనుంచి, చాలా మంచిగా వస్తున్నాయి. అది మనుషులు నడవడానికనే అక్కడిక్కడ కడుతురు, ఇప్పుడు కడుతురు. అది పైనకి ఎక్కి ఇట్లా చూసి ఫోటోలు దిగడానికి అట్లా ఇట్లా ఉండొచ్చు నాకు తెలిసి. 5 days ఊటీ అత్తిరాపల్లి అంతే. ఓకే అన్న, రండి మున్నారు రండి. మన తెలుగు వాళ్ళు ఇప్పుడే, అంటే మన తెలుగు వాళ్ళు అంటే తెలుగు వాళ్ళు గారు, ఆంధ్ర వాళ్ళది కడపనంట. చాలా మంచిగా మాట్లాడారు. వాళ్ళు కూడా మున్నారే వెళ్తారంట. ఇంకా మున్నార్లో ఒక 20 ప్లేసెస్ వాళ్ళు రాసుకున్నారు, లిస్టు 20 ప్లేసెస్ కవర్ చేయాలని రాసుకున్నారు. అట్లా మన ఇంకా తెలుగు భాష మాట్లాడేటోళ్ళు కలిస్తే ఇంకా ఆ ఫీలే వేరు ఉంటుంది. చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా ఉంది. ఇది మున్నార్కి వెళ్ళే ఘాట్ రోడ్ అయితే చాలా పెద్ద ఉంది. ఓ అమ్మ, ఇక్కడ నడిపేటోళ్ళకు అలవాటు అయిపోయింది బైక్. అగో ముందర ఎట్లా వెళ్తుంది చూడు, కేరళ బండి అది బైకు. చాలా స్పీడ్గా వెళ్తుండే, ఎట్లా అంటే అట్లా ఇట్లా పండ పెడుతుండు బండిని. మనకేమో వాళ్ళలాగా నడపనీకి వస్తలేదు సరిగా. ఫైనల్గా అత్తిరాపల్లి వాటర్ ఫాల్స్ చూసుకొని మంచిగా రూమ్కి అయితే వచ్చేసిన. ఈరోజు రూమ్ ఎక్కడ అంటే మున్నార్ వెళ్ళే రూట్లో మనం ఒక మున్నార్ నుంచి 28 ఎంతనో ఉంది. ఈడ రూమ్ తీసుకున్నాం. మున్నార్ వెళ్దాం రేపని ఈడ రూమ్ తీసుకున్న దగ్గరలో. ఇంకా మున్నార్ సిటీ ఏరియాలోకి వెళ్తే చాలా పబ్లిక్ ఉంటుంది, రష్ ఉంటుంది. ఇంకా నైట్ అయిపోయింది, నేను వచ్చేవరకు ఇడికి 7 అయింది. ఇక్కడికి వచ్చేవరకు కానీ ఇంకా ఈయనే రూమ్ తీసుకొని ఈయనే ఒక బయట ఆగిన, మున్నార్కు కొంచెము బయట. ఇంకా 28 ఉందని చెప్పిన కదా, ఈ నుంచి 28 కిలోమీటర్స్. ఈ నుంచి అయితే రేపు మార్నింగ్ వెళ్ళిపోదాం. రేపు మార్నింగ్ చెప్తా రూమ్ రెంట్ ఎంత అదన్నీ రేపు చెప్తా. ఇప్పటికాడికైతే ఇదే మన వ్లాగ్. ఈ వ్లాగ్ గిట్ట మీకు నచ్చినంటే ఒక లైక్, సబ్స్క్రైబ్. నా వీడియోలు డైలీ రావాలంటే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. నన్ను సపోర్ట్ చేసి ముందుకు నడిపించిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి. ఉంటా. జై హింద్, గుడ్ నైట్, బై బాయ్.